గత 2019లో పారిశ్రామిక వృద్ధి రేటు 22వ స్థానంలో ఉంటే అది అభివృద్ధి అంటోంది యెల్లో మీడియా. మరి 2022 నాటికి 4 రెట్లు పెరిగి దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. యెల్లో మీడియా భాషలో దీనిని ఏమంటారు? వాస్తవానికి వస్తే నాడు 2019 చంద్రబాబు హయాంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సర్వే ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి రేటు 3.2%తో దేశంలో 22వ స్థానంలో ఉంది. నేడు జగనన్న పాలనలో పారిశ్రామిక వృద్ధి రేటు 4 రెట్లు పెరిగి 12.8%కి చేరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఈ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న జగనన్నే మాకు కావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. ఆంధ్రాకు జగనే మళ్ళీ కావాలి, జగనే మళ్ళీ మళ్ళీ రావాలి.